ఆ రోజు ఉదయం మామూలుగానే మొదలైంది. సూర్యుడు తూర్పునించి పైకి వస్తున్నాడు. గ్రామం మెల్లగా మేల్కుంటోంది. కోళ్ల కూయడం, బావిదగ్గర మేళ్ల శబ్దం, చిన్న చిన్న పనుల హడావిడి. అయితే ఆ రోజు శేఖర్కి మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే అది అతని జీవితంలో మొదటి అటవీ ప్రయాణం. శేఖర్ వయస్సు 14. చదువులో సగటు, కాని అడవులంటే చాలా ఇష్టం. తండ్రి అటవీ శాఖలో వాచ్మ్యాన్, అమ్మ ఇంటిపని. తండ్రి ఎప్పుడూ చెప్పేవాడు, అడవి మనకు శత్రువు కాదు, గౌరవిస్తే అది కాపాడుతుంది. ఆ రోజు తండ్రితో పాటు చిన్న పనికి అడవిలోకి వెళ్లే అవకాశం వచ్చింది. శేఖర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అడవిలోకి అడుగుపెట్టగానే వేరే ప్రపంచం మొదలైంది. పక్షుల అరుపులు, చెట్ల మధ్య గాలి, నడిచే ప్రతి అడుగుకి మట్టి స్పందిస్తున్నట్టు అనిపించింది. తండ్రి అన్నాడు, నేను కాస్త ముందుకి వెళ్తా, నువ్వు ఈ దారి విడిచిపెట్టకు. శేఖర్ తల ఊపాడు. అడవి ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కసారిగా జింకల గుంపు పరిగెత్తింది. శేఖర్ చూసేందుకు 2 అడుగులు పక్కకి వెళ్ళాడు. అంతే, దారి కనిపించలేదు. అడవి నిశ్శబ్దమైంది. శేఖర్ గుండె వేగంగా కొట్టుకుంది. నాన్నా అని పిలిచాడు. సమాధానం లేదు. సూర్యుడు పైకి ఉన్నా చెట్ల మధ్య వెలుగు తక్కువ. శేఖర్ కూర్చోలేదు, నడవలేదు. తండ్రి మాట గుర్తుకొచ్చింది. అడవిలో తప్పిపోయినా పరుగెత్తకు, ఆలోచించు. అతడు లోతుగా ఊపిరి తీసుకున్నాడు. శేఖర్ తన నీళ్ల బాటిల్ చూశాడు. కొంచెం నీళ్లున్నాయి. చుట్టూ చూశాడు. చెట్టుమీద పక్షులున్నాయి. పక్షులుంటే ఇక్కడ నీళ్లు ఉంటాయి. చిన్న వాగు కనిపించింది. అతడు నీళ్లు తాగాడు. ముఖం కడుక్కున్నాడు. భయం కొంచెం తగ్గింది. సూర్యుడు దిగజారాడు. ఇప్పుడు అసలైన పరీక్ష మొదలైంది. అడవి రాత్రి పిల్లల కథల్లో ఉన్నట్టుగా భయంకరంగా లేదు. కాని అది నిజంగా గౌరవం కోరుతుంది. దూరంగా జంతువుల శబ్దాలు. శేఖర్ చెట్టు కింద కూర్చున్నాడు. చేతుల్లో తండ్రి ఇచ్చిన చిన్న విజిలుంది. ఒక్కసారి ఊదాడు. సమాధానం లేదు. అప్పుడే ఒక చిన్న కుక్కలా కనిపించే జంతువు వచ్చింది. అది అడవి కుక్క కాదు, గ్రామం నుంచి వచ్చినట్టుంది. శేఖర్ భయపడలేదు. అది దగ్గరకు వచ్చి అతని పక్కన కూర్చుంది. ఆ క్షణంలో శేఖర్ ఒంటరిగా అనిపించలేదు. శేఖర్ పొడి ఆకులు తెచ్చాడు. రాళ్లతో రుద్దాడు. చిన్న మంట వెలిగింది. అది వేడికోసం కాదు, పొగ కోసం. తండ్రి చెప్పిన మాట, పొగను అడవి దాచలేరు. పొగ పైకి లేచింది. శేఖర్ మేల్కొనే ఉన్నాడు. ఉదయం పక్షుల శబ్దాలు మళ్లీ వినిపించాయి. అప్పుడే దూరంగా ఒక శబ్దం, శేఖర్! అతని గుండె ఆగిపోయింది. నాన్నా! విసిల్ ఊదాడు. పొగ మళ్లీ వెలిగించాడు. తండ్రి పరుగెత్తుకుంటూ వచ్చాడు. కళ్ళల్లో కన్నీళ్లు. శేఖర్ని గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు భయపడ్డావా? అడిగాడు. శేఖర్ తల ఊపాడు. కాని నేనడవిని గౌరవించాను. తండ్రి నవ్వాడు. ఇద్దరూ గ్రామానికి తిరిగి వచ్చారు. ఆ రోజు తర్వాత శేఖర్ మారిపోయాడు. అతడు ఇక అడవిని సాహసంగా చూడలేదు, బాధ్యతగా చూశాడు. ఈ కథ సందేశం భయం సహజం, ఆలోచన ప్రాణరక్ష. ప్రకృతి శత్రువు కాదు, గౌరవిస్తే అది మార్గం చూపుతుంది.